వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ సంగీత సోషల్. ఈరోజు మన స్పెషల్ కాజు పన్నీర్. ఇది నాన్, రుమాలి రోటీ, బగారా రైస్ దేనిలోకైనా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయడం, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ కాజు పన్నీర్. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. నేను ఇక్కడ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకుందాము. అదే ప్యాన్లో 1 కప్పు కాజుని తీసుకొని ఫ్రై చేసుకుందాము. కాజు ఫ్రై అయ్యింది, ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ని వేసి వేయించుకుందాము. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తరువాత 1 కప్పు టమాటో ప్యూరీని వేసి వేయించుకుందాము. తరువాత ఇందులో ఆనియన్, జింజర్, గార్లిక్ 3 గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాము. ఇది బాగా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడింది. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. తరువాత ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ని ఇంకా కాజుని వేసి బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు అలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు కాజు పేస్ట్ని వేసి కలుపుకోవాలి. తరువాత ఒక చిన్న కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పన్నీర్ అంతా దగ్గర పడింది. ఇందులో తరిగిన కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా మన కాజు పన్నీర్ ఎంత ఈజీగా అయ్యిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.